దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. అందరూ చెప్పట్లే. ఒకసారి దేవదేవుని స్తుతిద్దాం. ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం. ఒకసారి రెండు చేతులు పైకెత్తుదామా, హృదయాన్ని తెరుద్దామా. హృదయం తెరవడం ప్రాక్టీస్ ఉందా? హలో, హృదయం ఇప్పి మాట్లాడడం ప్రాక్టీస్ ఉందా? హలో, ఉందా లేదా? జస్ట్ మనసుతో మాట్లాడే అలవాటు ఉందా? పెదాలతో మాట్లాడే అలవాటే ప్రస్తుతం. ఒకసారి మనసారా స్తోత్రం చెప్పండి చాలు, వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనసుతో చెప్పాలి, మనసుతో బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, నేను ఒక పాట రాయడానికి ప్రభు నాకు సహాయం చేశారు. అదేది అంటే, హృదయమే తప్ప పెదవి పలకలేని ఆత్మరాగమేదో మనసు పాడుచున్నది. ఏంటి? హృదయమే తప్ప పెదవి పలుకలేని ఆత్మరాగమేదో మనసు పాడుతూ ఉంది. ఈ కీర్తనలో కూడా 3వ చరణంలో అదే, ఆత్మతోనూ మనసుతోనూ దేవుని మనము స్తుతించాలి. భక్తి అంటే ఏదో ఆచారంగా చేయడం కాదండి, జాబులాగా చేయడం కాదు. ఇది మన పరమ తండ్రికి సమీపస్తులం అవడమే ఈ యొక్క ప్రయత్నం. ఆయన సత్యస్వరూపి, నాథ సత్యస్వరూపి అన్నామే. నా ప్రాణనాథ, నాథ అంటే భర్త అని, నా యజమానుడా అని. ఆయనకు మనల్ని మనము సమర్పించుకోవడం అలవాటు చేసుకోవాలి. అదే దేవభక్తి సాధన. ఇదంతా ప్రాక్టీస్ అండి. ఏదో ఊరికే ఒక పాట పాడి మీటింగ్ పెట్టాలి కదా అని పెట్టేసి వెళ్ళిపోవడం కాదు ఈ లేఖన క్రీస్తు మహాసభల యొక్క ఉద్దేశం. అలాగే హోలీ అపోస్తల మిషన్ యొక్క దర్శనం. ఓసారి అందరూ చివరి వారు ఇక్కడికి వినబడాలని గొప్ప సంకల్పంతో మీరు స్తోత్రం చెప్పాలి. యా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, ఆలకించండి. గత రాత్రి అంటే ఒకసారి సింహావలోకనం చేస్తూ వెళ్దాం. సింహావలోకనం అంటే అర్థం ఏంటంటే, మీరు సింహపు బొమ్మ చూసి ఉంటారు. సింహపు బొమ్మ వేసినప్పుడు తల స్ట్రైట్గా చూపెట్టరు, బాడీ ఇలా ఉంటుంది, హెడ్ ఇలా తిరిగి ఉంటుంది. ఆ బొమ్మ యొక్క సింబల్ ఏంటంటే సింహావలోకనం అంటారు. ఏ సింహమైనా అది అరణ్యానికి మృగరాజు. అది నడుస్తూ నడుస్తూ ప్రతి 4 అడుగులకు ఒకసారి ఇలా నడుస్తున్నది తిరిగి ప్రక్కకు తిరిగి చూసుకుంటుంది. నేను ఎక్కడున్నాను, ఎవడన్నా నా శత్రువు నా వెనుకున్నాడా అని. వెనుకకు తేరిపార చూడ్డాన్ని సింహావలోకనం చేయడం అంటారు. ఈ లేఖన క్రీస్తు మహాసభలో నిన్నటి దినాన ప్రభు మనతో మాట్లాడారు. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించెను అని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగెను అని అర్థమిచ్చుచున్నది కదా. ఆయన ఆరోహణమైనప్పుడు మనుషులకు ఈవులు ఇచ్చాడని ఎక్కడ చెప్పబడింది అంటే 68వ సంకీర్తన 18వ చరణాన్ని చదువుకున్నాం. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలను తీసుకొంటివి. చాలు చాలు చాలు. ఆయన మనుషుల దగ్గర నుంచి తీసుకున్న కానుకలు ఏమిటి అనంటే, దేవుడు పాత నిబంధన భక్తులకు ఇచ్చిన ఆత్మాభిషేకం. మరలా ఆయన మనుషులకు ఇచ్చిన ఈవులు ఏమిటి అనంటే,
ఆ పాత నిబంధన భక్తుల యొక్క ఆత్మాభిషేకాన్ని నేడు దేవుడు తన యొక్క ప్రియమైన సంఘము మీద ఆయన కుమ్మరిస్తున్నాడు. అందుకే రాత్రి చెప్పాను, ఇక్కడ మీకు కావాలంటే యెషయా ఆత్మను మీరు పొందుకోవచ్చు, మీకు కావాలి అంటే మీరు ఇర్మియా ఆత్మను పొందుకోవచ్చు. అలాగే మీకు కావాలి అని అంటే ప్రియులారా ఆలకించండి, దేవదేవుని యొక్క చేలో జతపని వారిగా పనిచేసిన మన పాత నిబంధన భక్తుల యొక్క ఆత్మాభిషేకాన్ని తిరిగి మనం పొందుకోవచ్చు. అలాగే నమ్మకంగా పనిచేసిన వారి ఆత్మను పొందుకోవచ్చు, నమ్మక ద్రోహులైన వారి ఆత్మను కూడా పొందుకోవచ్చు. ఎవరి స్పిరిట్ నీ లోపల పనిచేస్తుందో ఒకసారి తేరిపార చూసుకోండి అని రాత్రి నేను జ్ఞాపకం చేశాను. ఇప్పుడు విషయంలోకి వచ్చేస్తున్నాను, వాక్యములోనికి. ప్రియులారా దయతో ఆలకించండి. మీరు యెషయా గ్రంథంలోనికి రండి. 8వ అధ్యాయం 16వ వచన భాగం చదవండి. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపు, నా శిష్యులకు అప్పగించుము. యాకోబు చాలు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించు. ప్రమాణ వాక్యములు అంటే దేవదేవుడు తన యొక్క సంఘము, తన సేవకులు, తన బిడ్డలు అనుసరించవలసిన విధానాలు దేవుడు ముద్రించమన్నాడు. ఉదాహరణకు చెప్తా వినండి. అసలు ప్రమాణ వాక్యాలు ముద్రించక బడకపోతే అక్కడ మీరు కాస్త 20వ వచనం కూడా చదవండి. అక్కడే అధ్యాయంలోనే ఉంటాం మనం చాలాసేపు. ధర్మశాస్త్రమును అందరూ చదవండి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము బోధించని ఎడల, ఈ వాక్య ప్రకారము వారు అందరూ చదవండి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి ఏం కలగదు? మరలా చదవండి. అందరూ వెనకున్న వాళ్ళు కూడా వాక్యాన్ని చదవండి. ఈరోజు మీరు వాక్యం మీద మనసు పెడితే దైవ చిత్తాన్ని మీరు మోసుకొని వెళ్ళబోతున్నారు. ఆమేన్ చెప్పండి. దేవుని యొక్క చిత్తము నెరవేర్పు ఎలాగో నేర్చుకొని మీరు వెళ్ళబోతున్నారు. ఆమేన్ అందరు చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు చదవండి. ధర్మశాస్త్రమును 20వ వచనం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం చదవండి. మా ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి ఏమి కలుగదు? వినండి. ఈ ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును ఏం చేయాలి? విచారించాలి. ఈ ప్రకారము వారు బోధించని ఎడల వారికి ఏం కలగదు? వినండి. దేవుడు నిర్ణయించిన చిత్త ప్రకారము బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. అరుణోదయం అంటే స్ట్రైట్గా విషయంలోకి వస్తున్నా. దేవుడు నిర్ణయించిన ప్రమాణ వాక్య ప్రకారమే కానీ బోధించకపోతే ఏ బోధకులైనా ఇంకా వారికి అరుణోదయం రాదంట. అరుణోదయం అంటే సూర్యోదయం. అరుణ అంటే సూర్యుడు. సూర్యోదయం అంటే అర్థం ఏంటంటే ప్రభు యొక్క రాకడ రాదు అని అర్థం. ఒకసారి అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గతములో ఇప్పటికీ యేసయ్య భూమి మీదకి వచ్చి ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళి 2000 సంవత్సరాలు కావస్తా ఉంది. అంటే వచ్చి ఎక్కి వెళ్ళి అన్నాను నేను. ఆయన భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించారు. మరలా 33లోకి వెళ్తే కానీ 2000 సంవత్సరాలు కంప్లీట్ అవ్వదు సిలువ వేయబడి. స్తోత్రం. ఓకేనా? అయితే ఆయన ఒక బోధను నిర్ణయించారు. ఆయన కొన్ని ప్రమాణ వాక్యాలు ఇచ్చారు. ఆ వాక్య ప్రకారము బోధించాలి ఏ సేవకుడైనా. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను.
మన చిన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు, నాకంటే పెద్దలు ఉన్నారు, పెద్దలు చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. మన తాతల నాటి కాలంలో ఇంత సంపూర్ణమైన భక్తి లేదు. కొందరు రోమన్ క్యాథలిక్ మిషన్ అని, కొందరు లూథరన్ మిషన్ అని, కొందరు బ్యాప్టిస్ట్ మిషన్ అని, కొందరు ఏవేవో రక్షణ సైన్యం, సాల్వేషన్ ఆర్మీ అని ఇలా. అయితే ఇదివరకు చిలకరించేవాళ్ళు. ఇప్పుడు కొంతకాలం వచ్చింది, చిలకరింపు తప్పునైనా కాస్తంత బాప్తిస్మంలో దేవుడు నిర్ణయించిన పద్ధతి ఉంది, అది పాటించాలని మార్టిన్ లూథర్ గారు చిలకరింపు బాప్తిస్మాన్ని పెట్టారు. అయితే అంటే లూథరన్ మిషన్లో. కానీ ఇప్పుడు సహోదరులకు కూడా కాస్తంత గ్రహింపయ్యి అందరూ ముంచుడు బాప్తిసం ఇస్తున్నారు. మనకు తెలియనప్పుడు చేశాం. గతంలో పరిశుద్ధాత్మను ధిక్కరించారు. ఇప్పుడు కరిస్మాటిక్ వచ్చింది. కరిస్మాటిక్ బోధ అంటారు. కరిస్మాటిక్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ బైబిల్ టీచ్ we teach that, whatever Bible preach we preach that. బైబిల్ ఏదైతే బోధిస్తుందో దాన్ని మేము బోధిస్తాం, బైబిల్ ఏదైతే చెప్తుందో దానిని మేము చెప్తాం అని చెప్పేటువంటిది. అంటే ఒకవేళ తప్పు అనిపిస్తే కరెక్ట్ చేసుకుంటాం. దానిని కరిస్మాటిక్ అంటారు. అంటే తెలియక మనం ఏదో బోధిస్తున్నాం, ఎవరైనా మంచి చెప్పారనుకోండి, అది కాదు బాబు ఇది తప్పు, అది కాదు ఇది రైట్ అని చెప్తే దాన్ని సరి చేసుకొని వాక్యానికి లోబడేటువంటి సిద్ధాంతాన్ని కరిస్మాటిక్ అంటారు. విషయంలోకి వచ్చేస్తున్నాం. ఇలా నేర్చుకుంటున్నాం అనేక మార్పులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అందరూ దేవుని ఆత్మతో స్తుతించేటువంటి యోవేలు ప్రవచనం నెరవేరేటువంటి దినాల్లో ఉన్నాం. యోవేలు ప్రవక్త ప్రవచించాడు, అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? అందరూ రెండు చేతులు పైకెత్తి దేవదేవుని స్తుతిద్దాం. ఈ రాత్రి దేవుని ఆత్మ నీ మీద సంచారం చేయబోతా ఉంది. దేవుని ఆత్మ అభిషేకం నీ తల మీదకి రాబోతా ఉంది. యోవేలు ప్రాఫెసీ నెరవేరేటువంటి దినాల్లో ఉన్నాం. ఇంకా రాబోతా ఉంది మార్పు. మనకు తెలిసినంత వరకే మనం భక్తి చేస్తున్నాం. సంపూర్ణతలోనికి దేవుడు నడిపించబోతున్నాడు. ప్రమాణ వాక్యాన్ని ప్రతి దైవ సేవకుడు బోధించాల్సిన గడియ రాబోతా ఉంది. ఆ గడియ వచ్చినప్పుడే ఏమవుతుందనంటే మనకు అరుణోదయము కలుగుతుంది. అరుణోదయం అంటే అర్థం ఏంటి? ఇందాకే చెప్పాను నేను. సూర్యోదయం అంటే నీతి సూర్యుడైన యేసయ్య మరలా రావాలి అంటే ఈ ప్రమాణ వాక్యాలు ఉన్నవి ఉన్నట్టు దేవుడి చిత్త ప్రకారము బోధ ప్రతి దైవ సేవకుడు చేయడం ప్రారంభించినప్పుడే రెండవ రాకడ వస్తుంది తప్ప మరలా అప్పుడే రాకడ రాదు. హలో, అప్పుడే రాకడ రాదు. మళ్ళా మీకు పిల్లలు పుట్టి, మీ పిల్లలకి మీరు పెళ్లి చేసి వారికి పిల్లలు పుట్టి అప్పటి వరకు రాకడ రాదు. అప్పుడు కూడా రాదేమో. ఏంట్రా ఈ తప్పుడు బోధ అని అనుకుంటారా? ఇప్పుడు మీకు క్లారిటీ ఇవ్వాలి. బోధకులు చాలాసార్లు భయపెడుతూ ఉంటారు విశ్వాసుల్ని. ఈ రాత్రే ప్రభు వస్తే అని అరుస్తారు. అంటే ఆ బోధకుడికి ఇంకా బోధ అబ్బలేదని అర్థం. ఈ రాత్రే ప్రభు వచ్చాడు అనుకోండి అని చెప్పాడా, పదం వాడా, ఇంకా ట్రైనింగ్ కాలేదు సేవకుడు. కారణం ఏంటో చెప్తా వినండి. ప్రభు ఈ రాత్రే రావాలి అంటే రేపు గోగు మాగోగు యుద్ధం జరగాలి. గోగు మాగోగు అని ఏ దేశాన్ని పిలుస్తారు అనుకుంటున్నారు? రష్యాని పిలుస్తారు. దానినే రోష్ అని పిలుస్తారు. రష్యా అని ఆంగ్లంలో రష్యా అంటారు. దానినే గోగు మాగోగు అని వారి మత భాషలో పిలుస్తారు. వారి వ్యవహారిక భాషలో దాన్ని రోష్ అని పిలుస్తారు. అంటే రేపు గోగు మాగోగు యుద్ధం అంటే రష్యా వాళ్ళు దేవుని పిల్లలకి వ్యతిరేకంగా యుద్ధం చేసేటువంటి ఒక యుద్ధం, గోగు మాగోగు యుద్ధం. ఇప్పుడు రష్యా ఫామ్లోకి రావాలి. ఇప్పుడు ప్రస్తుతం ఫామ్లో ఉంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ.
ప్రపంచాన్ని శాసిస్తుంది. అది ఆర్థికంగా పతనం అవ్వాలి. పతనం అయిన తర్వాత కాస్తంత రోష్ అంటే రష్యా ఫామ్లోకి రావాలి. ఫామ్లోకి వచ్చిన తర్వాత అబద్ధ క్రీస్తు పుట్టాలి. అబద్ధ క్రీస్తు పుట్టక ముందు యెరూషలేములో దేవాలయం కట్టాలి. దేవాలయం కట్టిన తర్వాత ఈ అబద్ధ క్రీస్తు ప్రత్యక్షత జరగాలి. అతడి ప్రత్యక్షత జరిగిన తర్వాత అతడు 7 ఏళ్ల పాలన ప్రారంభం అవ్వాలి. 7 ఏళ్ల పాలనలో అర్ధకాలము అంటాడు. కాలములు అర్ధకాలములు అంటాడు దానియేలు గ్రంథంలో. అంటే 7 సంవత్సరాల పరిపాలనలో 3.5 సంవత్సరాల కాలం న్యాయ పరిపాలన చేస్తే ఇతడే దేవుని కుమారుడు అని అనేకులు నమ్మేస్తారు. కానీ చివరికి 3.5 సంవత్సరాలు గడిచాక అతడు యెరూషలేము దేవాలయములో నిలువరాని స్థలములో అపవిత్రమైన దాన్ని నిలబెడతాడు. అప్పుడు వీడు దేవుని కొడుకు కాదు అని ప్రజలందరూ విసర్జించాలి. ఇవన్నీ జరిగితేనే రాకడ రావాలి. ఇవేం జరగకుండా ఈ రాత్రే అని అరిసావనుకో, బైబిల్ అంతా తప్పు. ఈ లేఖన క్రీస్తు మహాసభలు పెట్టడం కూడా పెద్ద తప్పు, శుద్ధ తప్పు, పెద్ద దండగమారి పని. దండగమారి పని అంటే లాభం కొరకు చేయట్లే. వాస్తవానికి లాభం కొరకు అంటే దండగమారి పని అంటే లాభం అంటే డబ్బు సంపాదించుకోవడానికి లేఖన క్రీస్తు మహాసభలు అసలు మేము పెట్టట్లే. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక 10 లక్షల అప్పు ఉంటుంది. తెలిసి కూడా నేను పెడతాను, అందులో దూకుతాను. ఎందుకు దూకుతావా అంటే ఇది దండగమారి పని కాదు, వ్యాపారం. ఇది ఏ వ్యాపారం? ఆత్మల వ్యాపారం. ఒకసారి అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు చెప్పాలి హల్లెలూయా. ఈ వ్యాపారం ఏదనుకుంటున్నారు? దీన్ని ఇంగ్లీష్లో ట్రేడింగ్ అంటారు. ట్రేడింగ్ అంటే తెలుసా? వినండి, బిజినెస్ అండ్ ట్రేడింగ్. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. వ్యాపారానికి ట్రేడింగ్, వాణిజ్యము అని ట్రేడింగ్ అంటే. ఇప్పుడు చెప్తున్నాను, కాస్తంత వినండి. వాణిజ్యము వేరు, వ్యాపారం వేరు. వాణిజ్యము అంటే దాన్ని ఇంగ్లీష్లో ట్రేడింగ్ అంటారు. మీరు ఎప్పుడైనా రామారావు అంటే ట్రేడింగ్ అండ్ కో అని ఉంటుంది. అంటే లేకపోతే కెనడా, కెనడా అంటారు. కాకినాడ ఉంది, కాకినాడ దాని పేరు ఒరిజినల్ ఏం కాకినాడ కాదు, కెనడా. కెనడా అంటే కెనడా వాళ్ళు అక్కడ బిజినెస్ చేసేవాళ్ళు. ఆ దేశం నుంచి ఇక్కడికి వ్యాపారం వచ్చేది. దాని కాకినాడని కెనడా అనేవాళ్ళు. రాను రాను దాన్ని కాకినాడ అన్నాం. ఇప్పుడు చెప్తా, విషయంలోకి వస్తున్నా వినండి. వాణిజ్యము అంటే అర్థం ఏంటంటే ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య జరిగే లావాదేవీలను వాణిజ్యం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ట్రేడింగ్ అంటారు. వ్యాపారము అంటే అర్థం ఏంటంటే అక్కడ స్థానికంగా లోకల్గా వ్యక్తుల మధ్య జరిగేదాన్ని వ్యాపారం అంటారు. ఇప్పుడు వినాలి, మేము చేస్తున్నది ఏదనుకుంటున్నారు? వీఆర్ డూయింగ్ ద బిజినెస్ ఆఫ్ ట్రేడింగ్. నా పేరు పరిశుద్ధరావు, నా భార్య పేరు ఎస్తేర్ రాణి. మేము చేస్తున్న వ్యాపారం ఏంటంటే పరలోకపు వ్యాపారం. అంటే వాస్తవానికి నాకు పిల్లలు లేరు. చాలామంది 100 చర్చిలు కట్టాలని నన్ను అడుగుతారు పిచ్చోళ్ళు. అంటే నన్ను పిచ్చోడు అనుకుంటారు వాళ్ళు అమాయకంగా. పాపం ఏంటంటే, బాబు ఎందుకు ఇంత బాధపడుతున్నావు, ఎందుకు ఇల్లు కట్టుకోలేదు, ఏం లేదు, చర్చిలు అయితే కడతావు అంటారు. నేను వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటంటే, వారికి నేను ట్రేడింగ్ చేస్తున్నా, నేను నా భార్య కలిసి. ఆ ట్రేడింగ్ ఏంటో చెప్పనా? 100 చర్చిలు కట్టి ఇద్దరు చచ్చిపోయాం అనుకోండి. వినండి, మేము చచ్చిపోయాక ప్రతి చర్చి ఎవరొకరు స్వాధీనం చేసుకుంటారు. అంటే ఫలానా వ్యక్తి తీసుకోవాలని మేము చెప్పాం. ఎవరొకరు ఆక్రమించుకుంటారు. ఆక్రమించుకున్నాక జరిగేది ఏంటనుకున్నారు? దానిలో పని జరిగిద్ది. పని జరిగితే ప్రతి చర్చిలో ఒక సేవకుడు ఒక సంవత్సరానికి ఒక 10 ఆత్మలు సంపాదించాడు అనుకోండి. అంటే సేవ చేసేవాడు ఆత్మలు సంపాదించకుండా ఉండడు కదా. 10 మంది అంటే సంఘం వచ్చి 10 మంది విశ్వాసులు రక్షించాడు అనుకోండి సేవకుడు. అప్పుడు 100 సంఘాలు కట్టి చచ్చిపోయాను అనుకోండి. నేను జరిగేది ఏంటనుకున్నారు? 100 సంఘాల్లో సంవత్సరానికి వచ్చి 10 ఆత్మల లెక్క చొప్పున సంవత్సరానికి 1000 ఆత్మలు అవుతాయి. అయితే ఇప్పుడు 1000 ఆత్మలు ఏమవుతాయి అనుకుంటున్నారు? మేము ఇక్కడ కట్టించి వెళ్ళిపోయిన మందిరాల్లో పని జరుగుతూ ఉంటే 1000 ఆత్మలు పరలోకానికి నిత్యం పోతూ ఉంటాయి. అంటే చచ్చిపోయాక కూడా మేము పని చేస్తూ ఉంటాం. దట్ ఈస్ అవర్ విజన్. మేము చచ్చిపోయాక కూడా దేవుని పని చేస్తూ ఉంటాం. దట్ ఈస్ అవర్ విజన్.
దట్ ఈస్ కాల్డ్ ట్రేడింగ్ బిజినెస్, ద బిజినెస్ ఆఫ్ స్పిరిట్స్. అందుకు ఇదంతా కాలక్షేపానికి కాదు. అయితే ఇప్పుడు ఆలకించండి. దేవుని రాకడ రావాలి అంటే, అరుణోదయము కలగాలి అంటే ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధన ముద్రించిన శిష్యులకు అప్పగించుము. మళ్ళా చదవండి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. వారికి ఏం కలుగదు? అరుణోదయం అంటే ఇందాకే చెప్పాను నేను స్ట్రైట్ గా. వారికి అంటే దేవుని వాక్య ప్రకారమైన బోధ జరగకపోతే రాకడ రాదు అని, అరుణోదయం కలగదు అంటే క్రీస్తు రాడు అని. ఇప్పుడు చెప్తాను వినండి. అప్పుడే క్రీస్తు రాడు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఇది నా బోధ కాదు, యేసయ్య బోధ ఇది. మీకు కావాల వాక్యం? రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. అందరు మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. 6వ వచనాన్ని చదవండి. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి. అందరూ చదువుతున్నారు వెనక వాళ్ళు. 24వ అధ్యాయం మత్తయి సువార్త వినండి, మీకు చెప్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం రాకడ సందేశపు అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం రాకడ సందేశపు అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం రాకడ సందేశపు అధ్యాయాలు. ఇప్పుడు మత్తయి సువార్త 24:6 చదవండి ఒకసారి. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నది గాని అంతము వెంటనే రాదు. ఏంటంట? యుద్ధాలు, కరువులు, భూకంపాలు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేవవలసి ఉంది కానీ అంతము వెంటనే రాదు. యేసయ్య చెప్పిన మాట ఇది. కొండ మీద ప్రసంగం కాదు ఇది. కొండ మీద ప్రసంగంలో ఇది 2వ భాగం. కొండ మీద యేసు ప్రభు వారు ఒలివల కొండ మీద ఏకాంతంగా ఉన్నప్పుడు అడుగుతారు, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటో మాతో చెప్పు అంటే అప్పుడు చెప్తాడు, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది, పలువురు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసగిస్తారు. భయపడొద్దు. అక్కడక్కడ కరువులు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభమే తప్ప అంతము వెంటనే రాదు. యేసయ్య చెప్పిన మాట అది. అంతం రావాలి అంటే, యేసయ్య రావాలి అంటే, అరుణోదయం కలగాలి అంటే ఈ ప్రమాణ వాక్యములు కట్టబడాలి. దేవునికి అందరూ ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయితే ఈ రాత్రి ఒక చిన్న మాట చెప్పి ప్రార్థన చేస్తా. ఈ ప్రమాణ వాక్యాలు నెరవేరే వరకు మనందరము దేవుని ఇంటిలో పనిచేయాలి. అక్కడే ఒక్కసారి చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇదిగో అందరూ తీయాలి. యెషయా గ్రంథంలో ఇందాకే చెప్పాను నేను, 8వ అధ్యాయంలోనే చాలాసేపు ఉంటామని. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. అర్థం చేసుకుంటే ఒకసారి మళ్ళా చదవండి. ఇదిగో అందరూ వెనుకున్న వాళ్ళు కూడా, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. అదే పాట రూపంలో రాసింది. ఇందాక పాట రిలీజ్ చేశాం కదా సాంగ్, అందులో మొదటి చరణం ప్రమాణ వాక్యములు నెరవేరు వరకు నేనును నా ఇంటి వారందరూ సియోను కొండపై సూచనగాను
నా దేవా నీ మహత్కార్యముగాను ఉండేదాం నీకై వేచి ఉండేదాం. పాడదామా చరణం. ప్రమాణ వాక్యము నెరవేరు వరకు నేనును నా ఇంటి వారందరును ప్రమాణ వాక్యములు నెరవేరు వరకు నేనును నా ఇంటి వారందరును సియోను కొండపై సూచనగాను మా దేవుని మహత్కార్యముగాను ఉండేదం నీకై వేచి ఉండేదం. నా ప్రాణనాథ సత్యస్వరూపీ నను నీ పోలికలు చెక్కుకున్న శిల్పి. పాడదాం. నా ప్రాణనాథ సత్యస్వరూపీ నను నీ పోలికలు చెక్కుకున్న. పాడాలి. నా ప్రాణనాథ సత్యస్వరూపీ నను నీ పోలికలు చెక్కుకున్న శిల్పి. నా శిరసువైన నిన్ను చేరా నీ అరుణోదయముకై ఎదురు చూచుచుంటిని. నా శిరసువైన నిన్ను చేరా నీ అరుణోదయముకై ఎదురు చూచుచుంటిని. నా ప్రాణనాథ నను నీ పోలికలు చెక్కుకున్న శిల్పి. నా ప్రాణనాథ. అందరూ పాడదాం. నను నీ పోలికలు చెక్కుకున్న శిల్పి. ప్రమాణ వాక్యములు నెరవేరు వరకు నేనును నా ఇంటి వారందరును ప్రమాణ వాక్యములు నెరవేరు వరకు నేనును నా ఇంటి వారందరును సియోను కొండపై సూచనగాను మా దేవుని సియోను కొండపై సూచనగాను మా దేవుని కార్యముగాను ఉండేదం నీకై వేచి ఉండేదం నీకై వేచి ఉండేదం. నా ప్రాణనాథ సత్యస్వరూపీ నను నీ పోలికలు చెక్కుకున్న శిల్పి. హల్లెలూయా.
అందరు చెప్దాం హల్లెలూయా. ఇక్కడ వినండి, మీకు సంగతి. యెషయా మాట్లాడుతున్నాడు, ఈ ప్రమాణ వాక్యములు నెరవేరే వరకు నేనును నా ఇంటి వారందరూ సియోను కొండపైన ఒక సూచనగాను, ఓ మా దేవా నీ యొక్క మహత్కార్యముగాను నేను నా ఇంటి వారు ఉండేదని అని ఉంది, కానీ అక్కడ ఉండేదం అనాలి. నేను నా ఇంటి వారు ఉంటాం అని చెప్పడం, అక్కడ అచ్చు తప్పుబడింది ప్రింట్. అయితే ఇప్పుడు దయతో ఆలకించండి. దేవుని ప్రమాణ వాక్యాలు నెరవేరడానికి మనము మన ఇంటి వారము ఒక సూచనగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సూచన అంటే మీకు జ్ఞాపకం చేయనా, అక్కడే యెషయా గ్రంథంలోనే 7వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. అందరూ లేఖనాలు పరిశోధిద్దాం. యూదారాజైన ఉజ్జియా మనముడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇజ్రాయేలు రాజునైన రెమల్యా కుమారుడునైన యుద్ధము చేయవలెనని యెరూషలేము మీదికి వచ్చిరి గాని. ఆగండి, ఇక్కడ కథ అంతా నేను చెప్పేస్తా. ఆహాజు అనే యూదా రాజు పరిపాలిస్తున్న దినాలలో, యూదా దేశానికి రాజుగా ఉన్నప్పుడు, ఆహాజు పేరు గుర్తుంచుకోండి. ఆ యూదా దేశాన్ని నాశనం చేయాలి అని సిరియా రాజు అలాగే మరొక ఆయన కలిసి యూదా దేశం మీదకి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఆహాజు ఆ దినాల్లో యూదా వారికి రాజు. ఆ దినాల్లో ఏమవుతుందంటే, వీరు కుట్ర పనితే వీరి వల్ల అవ్వదు, వారు కాస్తంత తెలివిగా వ్యవహరిస్తారు. యూదారాజుని జయించడం అంతంత మాత్రం కాదు అని వారు ఏం చేస్తారు అంటే, ఇజ్రాయేలు రాజును కూడా సపోర్ట్ తీసుకుంటారు. సపోర్ట్ తీసుకొని ఇప్పుడు యూదా ఇజ్రాయేలు అనేవి 2 రాజ్యాలుగా అయిపోయాయి. ఇజ్రాయేలీలు వేరు, ఇజ్రాయేలు రాజ్యము వేరు, యూదా రాజ్యము వేరు. వారు దేవుని పిల్లలే, వీరు దేవుని పిల్లలే. కానీ యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, యూదా దేవుని సింహాసనం, యూదా దేవుడు కోరుకున్నటువంటి రాజ్యం. యూదాలో దేవుడు తన యొక్క సింహాసనాన్ని స్థిరపరిచిన రాజ్యం అది. దాన్ని జయించి ఈ సిరియా రాజు ఏం చేస్తాడంటే, కుట్ర పన్ని దాని మీద కాస్త మీరు అక్కడే చూడండి, 7వ అధ్యాయంలోనే 6వ వచనం చదవండి. అందరూ 6వ వచనం. మనము యూదా దేశము మీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి తాబేయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించెదము రండి అని చెప్పుకొనిరి. వినండి, ఈ 3 రాజులు కలిసి యూదా రాజుని హతం చేసి, రాజును చంపేసి, వినాలి, రాజును చంపేసి దాని ప్రజలను నేలమట్టం చేసి దాన్ని పడగొట్టి దాని మీద తాబేయేలు వాని కుమారుని కూర్చోబెడదామని కుట్రబన్నారట, ఒక అన్యుణ్ణి కూర్చోబెడదామని. అప్పుడు దేవుడు యెషయాని పంపిస్తాడు. యెషయాని పంపించి అంటాడు, ఇది కుదరదు, ఇది ఆ మాట నిలువదు, ఇది జరుగదు. 7వ వచనం చదవండి. 7వ వచనం. అయితే అందరూ చదవడానికి ప్రయత్నం చేయండి. అయితే ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు. ఏయ్ వినవోయ్, ఆ మాట నిలవదు. ఎవడ్రా వాడు నా సింహాసనం మీద కూర్చోడానికి? రాస్కెల్. ఎవడు వాడు నా సింహాసనం మీద కూర్చోడానికి? ఈ మాట కుదరదు, అది నిలవదు. ఒకసారి స్తోత్రం చెప్తారా? దేవుడు కలుగ చేసుకున్నాడు. ఇప్పుడు అందరూ చప్పలు కొడతాం ఒకసారి దేవునికి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ దిగి వచ్చును గాక. చేతుల పైకి చప్పలు కొడదామా? ఎవడైనా దేవుని సింహాసనం మీద కూర్చోవాలంటే ఇది కుదరదు, ఈ మాట నిలవదు. ఇప్పుడు ప్రభు ఒక సూచన చెప్తున్నాడు.
ఆలకించండి, ఇది కుదరదు. ఎవడో ఆ సింహాసనం మీద, యూదా సింహాసనం మీద కూర్చునే అన్యుడు ఎవడో, కుదరదు ఇది అని. ఇప్పుడు మీరు 10వ వచనం చదవండి. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను. ఆహాజు అంటే యూదా రాజు భక్తి కలిగిన వాడు ఆహాజు. ఆహాజుతో ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము, ఒక సూచనను అడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు నేను అడగను. ఇప్పుడు యెషయా ప్రవక్తను పంపించాడు దేవుడు. ఓ ఆహాజు, దేవుడు మాట్లాడుతున్నాడు, విను. ఇదిగో ఆ సిరియా రాజు, ఇజ్రాయేలు రాజు, ఆ పెకహు అలాగే రెజీను అనే వాళ్ళు నీ మీదకు వస్తున్నారు. తాబేయేలు అని కుమారుణ్ణి యూదా సింహాసనం మీద కూర్చోబెట్టడానికి. ఇది కుదరదు, ఆ మాట నిలవదు. అయితే నువ్వు పని చేయి, భయపడొద్దు, వారికి భయపడకుండా ఒక పని చేయి. దేవుని ఒక సూచన అడుగు, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే, యెహోవా నీ కొరకై సూచన చూపెడతాడు అన్నాడు. అంటే ఆహాజు అంటాడు, నేను అడగను, ప్రభుని శోధించను, చాలా భక్తిపరుడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కంటిన్యూ చేయండి. 11వ వచనం. ఆహాజు నేను అడుగను యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగు చెప్పెను. దావీదు వంశస్థులారా, ఇప్పుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు. దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఇప్పుడు 14వ వచనం అందరూ చదవాలి, వెనుకున్న వాళ్ళు కూడా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడే. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఆగండి, చాలు. ఇప్పుడు అందరూ ఆలకించండి. వాక్యాన్ని ముగించబోతున్నాను విషయం చెప్పి. అదేంటంటే, ఆహాజు దేవుడైన యెహోవా తానే ఒక సూచన నీకు చూపెడుతున్నాడు. ఓ యూదా వారలారా, ఇజ్రాయేలు వారలారా, ఆలకించండి. ప్రభు తానే ఒక సూచన మీకు చూపెట్టబోతున్నాడు. ఇదిగో, చదవండి ఆ వాక్యాన్ని. 14వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. చాలు. ఈ వాక్యము మనము చాలాసార్లు చదువుతాం. ఏ సందర్భంలో దేవుడు మాట్లాడాడు అంటే, ఆ ఇజ్రాయేలు రాజు, సిరియా రాజు పెకహుకు, అలాగే రెజీను, అక్కడ ఉన్నటువంటి సిరియా వాళ్ళు యూదా రాజ్యం మీదకి వచ్చి యూదా రాజుని హతం చేసి ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేసి ఆ సింహాసనం మీద తాబేయేలు అని కుమారుడు కూర్చోబెట్టాలనుకుంటే, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట కుదరదు, అది నిలవదు. అయితే దేవుడు తానే ఒక సూచన చూపెడుతున్నాడు. కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు మీరు పెడతారు. ఇప్పుడు వినండి, కన్యక గర్భవతి అవ్వడం ఒక సూచన. మరియా ఈ యొక్క వాక్యములో కన్య మరియా ఒక సూచనగా మారింది. ప్రమాణ వాక్యములు నెరవేరడానికి కన్య మరియా ఒక సూచన. ఈ అంత్య దినాలలో ప్రభు రాకడ రావడానికి, అరుణోదయం కలగడానికి ఈ రాత్రి ఈ స్థలంలో ఉన్న మీలో ప్రతి ఒక్కరిని దేవుడు తన సూచనగా అభిషేకించబోతున్నాడు. 2 చేతులు పైకెత్తి ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుడు నిన్ను సూచనగా, మరియను ఒక సూచనగా పెట్టాడు. మరియ పేరు తరాలు మారిన, యుగాలు మారిన మారదు అని చెప్పినట్టు దేవుడు మరియను ఒక సూచనగా, మహత్కార్యముగా దేవుడు నిలబెట్టాడు. ఇప్పుడు అంత్య దినాలలో దేవుని ప్రమాణ వాక్యాలు నెరవేరడానికి దేవుడు నిన్ను కూడా ఒక సూచనగా చేయాలని ఆశపడుతున్నాడు. మీరు ఒక వాక్యం చదువుతారా? పరమగీత గ్రంథం 4వ అధ్యాయం
4వ వచనం చదవండి. జయ సూచకముల నుంచుటకు దావీదు కట్టించిన గోపురముతో, అందరూ చదవాలి. జయ సూచకముల నుంచుటకు దావీదు కట్టించిన గోపురముతోను, 1000 డాలులను సూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోను నీ కందరము సమానము. మళ్ళా చదువుతారా? అర్థం చేసుకుంటూ చదవండి. జయ సూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను. వినండి, దేవదేవుడు దావీదుని అభిషేకించి వాడుకుంటున్న దినాల్లో దావీదు తన యొక్క మహానగరంలో ఒక పెద్ద అందమైనటువంటి ఒక స్థలములో ఆహ్లాదకరమైన ప్రదేశంలో కొన్ని గోపురాలు కట్టాడట. ఎందుకు కట్టాడు? జయ సూచకములను ఉంచుటకు. జయ సూచకాలంటే వినండి, మరియను దేవుడు ఒక జయ సూచకంగా ఉంచాడు. దావీదు కట్టిన గోపురాలలో అంటే ఒక అందమైన ఒక గోపురం ఉండేది, ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళినా చూడొచ్చు అవి. అయితే ఆ యొక్క యెరూషలేములో దావీదు కట్టించినటువంటి ఆ గోపురాల్లో ఒక చోట అంటే అందమైన గోపురమే కానీ మధ్యలో ఒక తాడు వేలాడుతూ ఉంటుంది. ఇలా తాడుకి కిందండి ఒక రాయి, గులక రాయి ఇలాగా వేలాడుతూ ఉంటుంది. ఆ తాడులో అది ఒక ఒడిసెల. అది ఎందుకు బాబు ఇలా పెట్టావంటే దావీదు చెప్పేవాడు, ఇది ఒడిసెల కాదు, దేవుడు మా కొరకై నిర్ణయించిన జయ సూచకము. ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? అందరు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీరు చూస్తున్న కేవలం తాడు కాదు, అది రాయి కాదు, దేవుడు ఉంచిన జయ సూచకం. ఇంకో చోటుకు వెళ్తే అక్కడే అద్భుతమైన సుందరమైన ఒక గోపురం ఉంటుంది. ఆ గోపురం మధ్యలో ఒక తాడుకి ఒక ఎముక వేలాడుతూ పెట్టాడట దావీదు తాతయ్య. ఏం దావీదు మహారాజా పిచ్చి పట్టిందా? ఇన్ని లక్షల రూపాయల డబ్బులతో ఈ గోపురాన్ని కట్టించి మధ్యలో తాడు పెట్టావు, ఏదో ఒక ఎముక తీసుకొచ్చి కట్టావు, ఏమైంది నీకు అంటే, అరే పిచ్చోడా, ఇది ఎముక కాదురా, ఇది ఈ ఎముక ద్వారా మా పితరుడు సంసోను గాడిద యొక్క దవడ ఎముకతో శత్రువులను చంపిన జయ సూచకం. ఒకసారి చెప్పకూడదామా? హల్లెలూయా. ఇది ఎముక కాదు, ఇది జయ సూచకం. ఇంకాస్త ముందుకు వెళ్తే అక్కడ ఒక గోపురం ఉంటుంది, అది అద్భుతంగా ఉంటుంది. ఆ గోపురం మధ్యలో ఒక తాడు కండి, ఒక కొండ, పగిలిన కొండ వేలాడుతూ ఉంటుంది. రాజా, అక్కడ తాడు, ఇక్కడ ఎముక, అక్కడేమో గులకరాయి. ఏంటి నాయన పగిలిన కొండేంటి స్వామి అంటే అంటాడు, ఇది కొండ కాదు, ఆ కొండ ప్రక్కనే కాస్తంత హైట్ తక్కువలో వేలాడుతూ ఒక బోర, ఒక కాగడ. ఏంటి నాయన అంటే దావీదు తాతయ్య చెప్పేవాడు, ఇది ఈ కొండతో మా పితరుడు గిద్యోను శత్రువును చంపినటువంటి జయ సూచకం ఇది. ఈ కొండతో, కాగడాతో, బూరతో మా పితరుడైనటువంటి గిద్యోను శత్రువుల ఆగడాలు ఆపాడు ఈ కాగడాలతో అని చెప్పి అది జయ సూచకంగా ఉంచాడు. ఈ రాత్రి దయతో నా మాటలు ముగించబోతున్నా. దేవుడు తన చిత్తము జరిగించడానికి ఈ స్థలంలో ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నిన్ను ఆయన తన కొరకైన జయ సూచకంగా అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, కన్యమరియా ఒక సూచన. దావీదు కట్టించిన గోపురాలలో అనేకమైన వస్తువుల సముదాయం ఒక సూచన. ఈ రాత్రి నువ్వు కూడా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ఒక సూచనగా మారాలని ప్రభు తన చిత్తాన్ని వెల్లడి చేస్తున్నాడు. ట్రై చేయి. నీ ద్వారా దేవుడు ఒక గొప్ప విప్లవం, నీ ద్వారా దేవుడు గొప్ప ఉజ్జీవం, దేవుడు నీ ద్వారా ఒక పెను మార్పు సమాజంలో తేవడానికి ఇష్టపడుతున్నాడు. యు ఆర్ ద అనాయింటెడ్ వన్. నువ్వు అభిషేకింపబడిన వ్యక్తివి. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రక్కవారితో అడగద్దు, జస్ట్ దేవుని దగ్గర ఒక సమర్పణ చేయి. దేవదేవుని సన్నిధానంలో ఒక జయ సూచకంగా నువ్వు మారాలని తండ్రి కోరుకుంటున్నాడు.
నేనును నా ఇంటి వారును యెహోవా నాకిచ్చిన నా ఇంటి వారును. సియోను కొండ మీద ఉన్నటువంటి ఒక సూచనగాను, మా దేవా నీ చేతిలో ఒక మహత్కార్యముగాను మేము ఉంటామయ్యా, ఉంటాము స్వామి. ప్రమాణ వాక్యములు నెరవేరే అంతవరకు చేతులు పైకెత్తుదామా? నీకు లోపల ఆశ అయితే ఉందయ్యా, దేవుని కొరకు నేను కూడా వాడబడితే బాగుండు కదా అని. నేను ఒక దావీదునైతే బాగుండు అనుకుంటున్నావు. దావీదు కట్టించిన గోపురాలలో జయ సూచికలు ఉంచడానికి, 1000 డాలులు ఉంచడానికి అద్భుతమైన సుందర గోపురాలు కట్టాడు. గొలియాతును చంపిన ఖడ్గం అక్కడ ఉంది, శత్రువులను చంపిన కాగడాలు అక్కడున్నాయి. ఈ రాత్రి సాతాను సింహాసనాన్ని కూల్చగలిగినటువంటి సూచన, అద్భుత కార్యము చేయగలిగిన శక్తి దేవదేవుడు ఇక్కడ ఉన్నటువంటి వారిలో అనేకులకు అనుగ్రహిస్తున్నాడు. ప్రభు కొరకై సమర్పించుకుందామా? ఒక్కసారి అడుగు, ఆయన నిన్ను జయ సూచకంగా మార్చబోతున్నాడు. అడగకపోతే ఆశీర్వాదం పోగొట్టుకుంటావు, అడగకపోతే దేవుని కొరకై వాడబడలేవు, దేవుని కొరకై సాగిపోలేవు. జస్ట్ ఆస్క్ హిమ్, దేవా నన్ను నీ చేతిలో పనిముట్టుగా అభిషేకించి వాడుకోనైనా. నువ్వు రేపు సియోను వీధులలో నీవే రారాజువి, నీవే యుగ యుగాల రాజ్యాన్ని ఏలేటువంటి రాజులైన యాజక సమూహానివి. దేవా ప్రార్థన చేద్దాం. నువ్వు దేవుని దగ్గర అడుగు, ఏ అభిషేకం కావాలో, ఏ సాధనంగా నువ్వు పని చేయాలనుకుంటున్నావో, దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో. ఒక గాడిద ఎముకను వాడుకున్నాడు, ఒక గులకరాతిని వాడుకున్నాడు దావీదు చేతిలో, ఒక బూరను బలహీనమైన కొండను వాడుకున్నాడు. అంతేకాదు సంఘ ఉజ్జీవం కొరకై దేవుడి రాత్రి నిన్ను కూడా వాడుకోవాలనుకుంటున్నాడు. దయతో అందరూ ప్రార్థనలో ఉండాలి. రాత్రి దేవుడు అనేకులను తాకుతున్నారు, దేవుడు అనేకులను బాగు చేస్తున్నారు. ఆయన మిమ్మల్ని దర్శిస్తున్నాడు, ఆయన వాక్కు నీ నోట ఉంచుతున్నాడు, నిన్ను ప్రత్యేకించుకుంటున్నాడు. ఆయన నీ కుడి చేయి బలంగా దేవుని వైపెత్తు, ఆత్మలో దేవుని స్తుతిస్తూ నీ బలహీనత కలిగిన స్థలంలో నీ ఎడమ హస్తాన్ని ఉంచు. తండ్రి యొక్క దేవుని ఆత్మ నిన్ను బాగు చేస్తుంది, దేవుని ఆత్మ నిన్ను అభిషేకిస్తుంది, నిన్ను మండిస్తుంది. నీ లోపల ఒక నూతన కార్యం ప్రారంభించింది. దేవుడు నిన్ను ఆయనకు ప్రియమైన సాధనముగా చేసుకోబోతున్నాడు. ప్రార్థిస్తుండగా దేవుని దగ్గర ఓ వరాన్ని అడుగు, ఒక కృపను అడుగు, అది పొందుకొని నువ్వు ఇంటికి వెళ్ళబోతున్నావు. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా మహా పరిశుద్ధ తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలయ్యా. ఈ రాత్రి మీరు మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని జయసూచకంగా చేయడం మీ చిత్తం. నైనా యెషయా ప్రవక్త ద్వారా మీరు పలికించారు, ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కంటుంది. అదే ప్రభు ఇచ్చేటువంటి ఒక సూచన అన్నావు, అది నెరవేరింది. అయితే అంత్య దినాలలో నీ ప్రమాణ వాక్యములు నెరవేరే అంతవరకు, నీ బోధ ముద్రింపబడే అంతవరకు మాకు అరుణోదయము కలుగదు అన్నావు. నాయనా, ఈ బోధను ముద్రించు, ఈ ప్రమాణ వాక్యాలు ప్రకటించు, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించు అన్నావు. నాయనా, మీరు మా కొరకై బోధ చేయడం ప్రారంభించారు. కొండ మీద ప్రసంగంలో ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి అని, అప్పుడు ఆయన నోరు తెరచి
ఇలాగూ బోధింపసాగాను అని మాట్లాడు. అయ్యా, మీ బోధ మేము ముద్రించడానికి, మీ బోధ ప్రకారము మేము జీవించడానికి మీరు మాకందరికీ సహాయము చేసి నడిపించమని, అలాగుననే ఈ రాత్రి నాయనా మీ సన్నిధానంలో చేతులెత్తి వారి హృదయం లోపల మూలుగు పెడుతూ, ఆత్మతోనూ మనసుతోనూ పాడుతూ, మీ కొరకై తడువులాడుతూ వెతుకులాట చేస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ దీవించండి నాయనా. బిడ్డలు ఇళ్లకు తిరిగి వెళ్తుండగా అందరూ ఆత్మ సంబంధమైన స్వస్థత, శారీరక స్వస్థత, ఓ నా తండ్రి, సంపూర్ణ సిద్ధి పొందుకొని నీ పోలికలోనికి మార్చబడుతూ వారు నాయన వారి జీవితాలు క్రొత్త బాటలో నడవడానికి సహాయము చేయండి. రాత్రి బిడ్డలు మీ వైపు చేతులు ఎత్తారయ్యా. బలహీనత కలిగిన స్థలంలో ఎడమ హస్తాలు ఉంచారు నాయన. బిడ్డల యొక్క శరీరంలోనికి మీ మంచి ఆరోగ్యాన్ని, వారి ఆత్మీయ జీవితంలోనికి మీ ఉన్నతమైన అభిషేకాన్ని యేసు క్రీస్తు వారి నామములో విడుదల చేస్తున్నాను నాయన. ఇప్పుడే ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు వారి నామములో స్వస్థత నొందుదురుగాక. మనలో ఉన్న రోగము, శాపము, దారిద్రత యేసు క్రీస్తు వారి నామములో తొలగిపోవునుగాక. ప్రియ పరిశుద్ధాత్మదేవ, మీ బిడ్డలందరూ గొప్ప వెలుగు చూచుదురుగాక. ఈ రాత్రి ఈ స్థలంలో నిలిచి మీ మాటలు విన్న ప్రతి ఒక్కరు ఆత్మ సంబంధంగా రగల్చబడుదురుగాక. తండ్రి, మీకు వందనాలు. బిడ్డలందరినీ దీవించండి. ఈ సభల కొరకై శ్రమదానం, ధనదానం అయ్యా, ఇదిగో నా తండ్రి, వారి యొక్క సొమ్మును, వారి యొక్క బలాన్ని ఉపయోగించి మాతో సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీరే మహిమా, ఘనత, ప్రభావాలు పొందమని, మరలా రేపు జరగబోతున్న సభలో మేమందరము నాయన సంతోషంగా కలుసుకొని మీ యొక్క బోధను మేము ఆలకించి నాయన మీ బోధను అర్థం చేసుకునే కృపను మేమందరము పొందుకునేలాగున ఈ సభలను మీరు ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నిత్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు అందరిని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. చెప్దాం ఆమేన్. ప్రక్కవారి వైపు తిరిగి మే గాడ్ బ్లెస్ యు అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు అందరిని దీవించునుగాక.